మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరు మేజర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా ఎంపీడీఓ కేతు శ్రీనివాసులు రెడ్డి అట్టహాసంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో పలువురు ఔత్సాహికులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టిన ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 2వ తేదీ నాటికి సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వారి సూచనలతో వింజమూరు మేజర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ప్రత్యేక అధికారులు నియామకం కావడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రత్యేక అధికారి శ్రీనివాసులు రెడ్డి గ్రామ స్వచ్ఛతపై దృష్టిని కేంద్రీకరించి స్వయంగా పారిశుద్ధ్య చర్యలకు శ్రీకారం చుట్టి సమర్థవంతమైన అధికారిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ ఎంపీడీఓ కొప్పోలు రామారావు, గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా రేపు సెలవులు ఇస్తాయి కదా. అందరికీ నమస్కారం. మనకు ఇటీవల ఏప్రిల్ 2వ తేదీ నాటికి ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్పంచుల పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పరిపాలనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ప్రకారము కలెక్టర్ గారికి ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారి నియమించేటటువంటి అధికారం కలెక్టర్ గారికి ఇవ్వబడింది. అందులో భాగంగానే మనకు వింజమూరు మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగానే వింజమూరు గ్రామ పంచాయతీకి ఎంపీడీఓ అయినటువంటి నేను ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలాగే వింజమూరులోని మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రత్యేక అధికారులు అందరూ కూడా వారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తిరిగి గ్రామ పంచాయతీలో ఎన్నిక జరిగేంత వరకు కూడా సర్పంచులకు ఉండేటటువంటి అధికారాలు, విధులు, బాధ్యతల్ని ఈ ప్రత్యేక అధికారులు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో
త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అలాగే మౌలిక వసతుల కల్పన అనేది గ్రామ పంచాయతీ ప్రధానమైనటువంటి బాధ్యతగా ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతను నిర్వహించడంలో ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనకు ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వారందరితోటి సమన్వయం చేసుకొని, ఇతర అధికారులతోటి సమన్వయం చేసుకొని, ఫీల్డ్ స్టాఫ్ తోటి చక్కగా పనిచేయించి గ్రామ పంచాయతీ చేపట్టాల్సినటువంటి విధులను ప్రత్యేక అధికారులుగా మేమందరం కూడా సక్రమంగా చేపడతామని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.